తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ దాదాపు ఖరారు చేసింది. దీనిపై పార్టీ స్క్రీనింగ్ కమిటీ విస్తృతంగా చర్చించింది. దాదాపు 70 మందికి పైగా పేర్లపై ఏకాభిప్రాయం వచ్చింది. పెద్దగా పోటీ లేని వారితో జాబితాను ఖరారు చేశారు. దీనిని 2-3 రోజుల్లో ప్రకటిస్తారని భావిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ దాదాపు ఖరారు చేసింది. దీనిపై పార్టీ స్క్రీనింగ్ కమిటీ విస్తృతంగా చర్చించింది. దాదాపు 70 మందికి పైగా పేర్లపై ఏకాభిప్రాయం వచ్చింది. పెద్దగా పోటీ లేని వారితో జాబితాను ఖరారు చేశారు. దీనిని 2-3 రోజుల్లో ప్రకటిస్తారని భావిస్తున్నారు. ఇక దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి జగన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్, రమాదేవి, ఏదైతే ఈరోజు స్క్రీనింగ్ కమిటీ సంబంధించిన కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన టికెట్ల వ్యవహారం ఒక కొలికి వచ్చినట్టే కనిపిస్తా ఉంది. క్షేత్రస్థాయిలో ఇప్పటికీ 4 సార్లు సర్వేలు నిర్వహించారు. సునీల్ కొనుగోలు టీంలోని ఇతర సర్వే ఏజెన్సీలన్నీ కూడా సర్వేలు నిర్వహించడం జరిగింది. సర్వే నిర్వహించి అభ్యర్థుల బలాబలాలు, ఎంపికలు, సామాజిక వర్గాలు, లోకల్గా ఉన్నటువంటి సమస్యలు ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని అభ్యర్థుల ఎంపికలు అయితే చేశాను. అభ్యర్థుల ఎంపికకు మాత్రం 4 పారామీటర్స్ పెట్టుకున్నారు. ఆయా కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఎక్కువ నియోజకవర్గంలో ఏ సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఏ సామాజిక వర్గం టికెట్లు ఇస్తే ఇక్కడ వర్కౌట్ అవుతుంది అనేది కూడా కొంత వాళ్ళు స్టడీ చేయడం జరిగింది. క్షేత్రస్థాయిలో సునీల్ కొనుగోలు టీం వాళ్ళు సమస్యలు ఏమున్నాయి, సమస్యల మీద పోరాటం చేసినటువంటి నాయకులు కావచ్చు, అదేవిధంగా పార్టీ లాయలిస్టులు, అదేవిధంగా పార్టీ లాయలిస్టుతో పాటు పబ్లిక్ సపోర్ట్ జనామలో ఉన్న నాయకులతో పాటు క్యాడర్ లో కూడా ఎక్కువ ఎవరికి మద్దతు ఉంది, 2-3 చోట్ల పోటీ 2-3 పోటీ పడుతున్నటువంటి నియోజకవర్గాల్లో ఎవరికి ఎక్కువగా క్యాడర్ నుంచి సపోర్ట్ ఉంది, పార్టీ క్యాడర్ నుంచి సపోర్ట్ ఉంది అనే విషయాన్ని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారు. దాంతో పాటు పార్టీ లాయలిస్ట్, ఎందుకంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఇతర పార్టీలోకి వెళ్ళినటువంటి నేతలు ఉన్నారు. సో ఈ నేపథ్యంలో పార్టీ లాయల్టీ కూడా చెక్ చేస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ కి మెజార్టీ స్థాయి బెంచ్ మార్క్ ఏదైతే ఉందో ఆ బెంచ్ మార్క్ రానప్పుడు, మ్యాజిక్ ఫిగర్ రానప్పుడు, గతంలో 2 సార్లు 2014 కావచ్చు, 2018 కావచ్చు కాంగ్రెస్ పార్టీ టికెట్ పై గెలిచి 2018 అయితే ఏకంగా శాసనసభ పక్షాన్ని టీఆర్ఎస్ లో విలీనం చేసిన పరిస్థితి అయితే ఉంది. సో ఈ నేపథ్యం లాయాలిటీ కూడా పెద్దపీట వేస్తా ఉన్నారు. సో ఇవన్నీ అంశాలను పరిగణలోకి తీసుకొని కూడా కాంగ్రెస్ అభ్యర్థులను అయితే సెలక్షన్ కమిటీ చేస్తా ఉన్నది. ఇప్పటికే రకరకాల వినతులు వచ్చాయి. బీసీలకు ఏదైతే ప్రతి పార్లమెంట్ పరిలో 2-3 టికెట్లు ఇవ్వాలని, అదేవిధంగా ఎవరైతే బీసీలతో పాటు ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకు 5 సంవత్సరాల యాక్టివ్ మెంబర్షిప్ ఉంటేనే ఇవ్వాలని తీర్మానం చెప్తా ఉంది. ఇవన్నీ పాటించాలని రకరకాల వినతులు అయితే వచ్చాయి. రమాదేవి, రైట్ జగన్, థ్యాంక్ యూ. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోటీ చేసే వారిలో కాంగ్రెస్ సీనియర్ నేతలున్నారు. వీరిలో ముందు వరుసల ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులున్నారు. ఈసారి సీనియర్ నేత కుందూరు జానారెడ్డి పోటీ చేయడానికి విముఖత చూపించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి హరిప్రసాద్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరిప్రసాద్, చెప్పండి. థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటివరకే ప్రాథమికంగా ఒక లిస్ట్ అయితే లిస్ట్ అవుట్ అయ్యింది. ఆ లిస్ట్ అవుట్ ప్రకారము మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాలు ఉండగా ఆ 12 నియోజకవర్గాలు 7 నియోజకవర్గాలకు ప్రైమరీగా ఒక లిస్టు విడుదల చేశారు. ఈ 7 నియోజకవర్గాలలో కూడా ఎవరైతే కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉన్నారో ఆ కాంగ్రెస్ సీనియర్ నేతలందరూ కూడా ఉన్నారు. ఉదాహరణకి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి, అదేవిధంగా ఆయన సతీమణి పద్మావతి కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎవరైతే సీనియర్ నేత ఉన్నారో, అత్యంత సీనియర్ నేత కురవృద్ధుడని కాంగ్రెస్ లో పేరున్నది, కుందూరు జానారెడ్డి గారి మొదటి తనయుడు నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి ఓకే అయిపోయింది. అదేవిధంగా నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఓకే అయిపోయింది. నిన్నగాక మొన్న బిఆర్ఎస్ పార్టీ నుంచి జాయిన్ అయిన వేముల వీరేశంకి నకరకల్ ఎస్సీ నియోజకవర్గాన్ని కూడా కేటాయించారు. అదేవిధంగా మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షుడు భువనగిరి జిల్లాకు సంబంధించి, యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షుడు కుమ్మం అనిల్ కుమార్ బిఆర్ఎస్ పార్టీకి వెళ్ళాడు. ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా అతనితో చర్చలు జరిపించి మళ్ళీ ఆయనని టికెట్ హామీ ఇచ్చి, అంటే భువనగిరి నుంచి ఖచ్చితంగా కుమ్మం అనిల్ కుమార్ రెడ్డికి టికెట్ హామీ ఇచ్చి ఆయనని మళ్ళీ కాంగ్రెస్ లోకి తీసుకురావడం జరిగింది. కాబట్టి భువనగిరి నుంచి కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి కూడా క్లియర్ అయిపోయాడు. అదేవిధంగా ఆలేరు నియోజకవర్గానికి సంబంధించి బీర్లా ఐలయ్య యాదవ్ ఒక బీసీ, అంటే బీసీకి సంబంధించిన టికెట్ కేటాయించారు. ఇక మిగిలిన 5 నియోజకవర్గాలకు సంబంధించి ముఖ్యంగా మునుగోడు, అదేవిధంగా దేవరకొండ, సూర్యాపేట, మిర్యాలగూడ,
మిర్యాలగూడకు సంబంధించి, అంటే మిర్యాలగూడకు సంబంధించి సిపిఎం పార్టీ అడుగుతుంది. ఒకవేళ వీరిలో పొత్తు ఏకమైతే అదేవిధంగా మునుగోడు సిపిఐ అడుగుతుంది. ఈ రెండింటిని మినహాయిస్తే మాత్రం దేవరకొండ నుంచి మాత్రం ఇద్దరేసి వ్యక్తులు పోటీలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా గతంలో డిసిసి అధ్యక్షుడు పనిచేశాడు మాజీ ఎమ్మెల్యేగా ఉన్న బాలు నాయక్, అదేవిధంగా రవి నాయక్ అనే ఇద్దరు వ్యక్తులు కూడా పోటీ పడుతున్న నేపథ్యంలో మాత్రం బాలు నాయక్ చాలా సీనియర్, గతంలో కూడా అంటే గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. ఆ తర్వాత టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్లి ఆ తర్వాత మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీలోనూ ఉంటున్నాడు. కాబట్టి బాలు నాయక్ ఒకవేళ ఆయనని కాదనుకుంటే మాత్రం ఖచ్చితంగా రవి నాయక్ అనే యువకునికి టికెట్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక సూర్యాపేట జిల్లాకు సంబంధించి సీనియర్ నేత, అంటే 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒకసారి మంత్రిగా చేసినటువంటి రామిరెడ్డి దామోదర్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా అక్కడ యువ నాయకుడు పటేల్ రమేష్ రెడ్డి కూడా ఉన్నారు. వీళ్ళిద్దరికి ఎవరికి ఇస్తారనే దానికి సంబంధించి మాత్రం కొంత సందిగ్ధత నెలకొన్న సందర్భంలో మాత్రం ఇంకా ఆ టికెట్ కూడా క్లియర్ చేయలేదు. ఇక మిర్యాలగూడకు సంబంధించి జానారెడ్డి పెద్ద కొడుకు రఘువీర్ కి ఇస్తానని అంటున్నారు. కానీ అక్కడ బిఎల్ఆర్ అంటే బత్తుల లక్ష్మారెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ప్రస్తుతానికి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కూడా పనిచేస్తున్నారు. అంటే పోయినసారే ఖచ్చితంగా బత్తుల లక్ష్మారెడ్డికి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ వస్తుంది అనుకున్నారు. కానీ బీసీకి ఇచ్చి అక్కడ ఆర్ కృష్ణని అక్కడ దించడం జరిగింది. దీంతో బిఎల్ఆర్ కి కొంత ఇవ్వకుండా కొంత అన్యాయం చేశారనే నేపథ్యంతో ఈసారైనా బిఎల్ఆర్ కి ఇస్తారని ఒక టాక్ నడుస్తున్న నేపథ్యంలో మాత్రం జానారెడ్డి మాత్రం ఖచ్చితంగా ఇద్దరు కొడుకులకు 2 టికెట్లు ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తుంది చాలా సీరియస్ గా. మరి ఆ జానారెడ్డి యొక్క ప్రయత్నం ఫలిస్తుందా లేదనేది మాత్రం వేచి చూడాలి. కానీ అక్కడ మాత్రం బిఎల్ఆర్ కు టికెట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా డ్యామ్ షూర్ గా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనేది పిసిసి వర్గాలు భావిస్తున్నాయి. అదే విధంగా గతంలో ఆయన సామాజిక సేవ దృక్పథంతో కూడా చాలా లోతుగా ప్రజల్లోకి వెళ్ళిపోయాడు, సామాజిక సేవ చేశాడు. కాబట్టి బిఎల్ఆర్ కు మాత్రం టికెట్ ఇస్తే అక్కడి నుంచి గెలుపొందుతారని ఉన్న సర్వే రిపోర్ట్ కూడా ఉన్న నేపథ్యంలో మాత్రం అది జానారెడ్డి పెద్ద కొడుకుకి ఇస్తారా లేకపోతే ఎవరనేది మాత్రం కొంత సందిగ్ధత నెలకొని ఉన్నది. ఇక సూర్యాపేట అయిపోయింది, అదేవిధంగా మిర్యాలగూడ అయిపోయింది, దేవరకొండకు సంబంధించి మాత్రం అయిపోయింది. కాబట్టి ఇక 2 మిగిలాయి. ఏదైతే మిర్యాలగూడకు సంబంధించి ఒకవేళ సిపిఎం కేటాయిస్తే మాత్రం అక్కడ ఉన్న జూలకంటి రంగారెడ్డికి ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ వామపక్షాలతో పొత్తు ఓకే అయిపోతే మాత్రం, అంటే ఇక్కడ కాకపోయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో అంత ప్రభావం చూపకపోయినప్పటికీ కూడా కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ కి వామపక్షాల పొత్తు ఉంటే మాత్రం సిపిఐ నుంచి మునుగోడు, సిపిఐకి మునుగోడు, అదేవిధంగా సిపిఎం కి మిర్యాలగూడ వదులుకునే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ పొత్తు లేకపోతే మాత్రం మునుగోడు నుంచి 3 బరిలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. మొన్నటికి మొన్న పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ప్రధాన అధ్యక్షుడు చలమల కృష్ణారెడ్డి ఉన్నారు. అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నేత గోవర్ధన్ రెడ్డి తనయురాలు పాల్వాయి శ్రేవంతి ఉన్నది. అదేవిధంగా ఓయూ ఉద్యమ నేతగా పేరు ఉంది. విద్యార్థి నాయకుడుగా చాలా వరకు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడి ఉన్న పున్న కైలాష్ నేతకు కూడా అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఆల్రెడీ ఇప్పటికే 7 నియోజకవర్గాలకు సంబంధించి అయితే ప్రకటించారో ఆ 7 నియోజకవర్గాల్లో ఒక జనరల్ సీటుకు సంబంధించి ఒక యాదవ్ అంటే బీసీని కేటాయించారు. అదేవిధంగా నగరికలకు సంబంధించి ఎస్సీ వచ్చింది. అంటే కేవలం మిగతా 6 మొత్తం కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి వచ్చి అంటే నల్గొండ అంటేనే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పంచుకోట. ఆ కాంగ్రెస్ పంచుకోటను గత 2 పర్యాయాలుగా బీఆర్ఎస్ బద్దలు కొట్టింది. బీఆర్ఎస్ బద్దలు కొట్టిన నేపథ్యంలో 12కు 12 మొన్నటికి మొన్న జరిగిన మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి కూడా 12కు 12 కైవసం చేసుకున్నది. మళ్ళీ దాన్ని పునరావృతం చేయడానికి ఖచ్చితంగా సీనియర్లందరూ, ఇక్కడ ఉన్న సీనియర్లందరూ, రామిరెడ్డి దామోదర్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, జానారెడ్డి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ 4 సీనియర్లందరూ కూడా సమన్వయంతో పనిచేస్తే ఖచ్చితంగా 12కు 12 సీట్లు గెలుస్తామనే ఉద్దేశంతో అందరు సీనియర్ నాయకులు కూర్చొని చర్చించి అదేవిధంగా ఏఐసిసి పెద్దలను ఒప్పించి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మాత్రం ఇదంతా జరుగుతుందని చెప్పొచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఈసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నల్గొండ జిల్లాలో చాలా పాజిటివ్ ఉన్న నేపథ్యంలో మాత్రం ఈ టికెట్ల కేటాయింపుకి సంబంధించి మాత్రం కొంత సందిగ్ధత నెలకొని ఉన్నది. కాబట్టి మున్ముందు టికెట్లు కేటాయింపుకు సంబంధించి కూడా కొంత ఫలితాలు తారుమారయ్యే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. రైటర్ ప్రసాద్, థ్యాంక్ యూ. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఉన్నారు. టికెట్ల ఖరారులో ఆయన ప్రభావం కొంత ఉంది. ఇక ఇటీవలే బీఆర్ఎస్ నుంచి వచ్చిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుల టికెట్లు దాదాపు ఖరారయ్యాయి. మరిన్ని వివరాలను ఇక ఖమ్మం జిల్లా నుంచి భట్టి విక్రమార్క, భద్రాచలం పొదెం వీరయ్య, కొత్తగూడెం పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పాలేరు తుమ్మల నాగేశ్వరరావు, ఇల్లందు కోరం కనకయ్యగా ఖరారైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఉన్నారు. టికెట్ల ఖరారులో ఆయన ప్రభావం కొంత ఉంది. ఇక ఇటీవలే బీఆర్ఎస్ నుంచి వచ్చిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుల టికెట్లు దాదాపు ఖరారయ్యాయి. మరిన్ని వివరాలను మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్.
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థులను అయితే ఖరారు చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 10 నియోజకవర్గాల్లో ఇప్పటికే 4 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను అయితే ఖరారు చేసినట్టు మనకు సమాచారం ఉంటుంది. ఏదైతే భద్రాచలానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఉదయం వీరయ్యను కూడా చేసినట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది. అదే నేపథ్యంలో ఏదైతే మధుర సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఏదైతే బట్టి విక్రమార్కను కూడా అక్కడే కేటాయించినట్టుగా తెలుస్తుంది. ఇక ఏదైతే పాలేరు నియోజకవర్గంలో ఏదైతే పోటీ కూడా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ నేతగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, అదే విధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే ఈ స్థానాన్ని కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే తుమ్మల నాగేశ్వరరావుకి స్థానాన్ని అయితే ఇప్పటికే కేటాయించారని చెప్పేసి ఇప్పటికే చెప్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాకు సంబంధించి ఏదైతే కొత్తగూడెం నియోజకవర్గంలో కొత్తగూడెం సీట్లు ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కూడా కేటాయించారని చెప్పేసి మనకు సమాచారం అవుతుంది. ఏదైతే స్క్రీనింగ్ కమిటీకి సంబంధించి ఇప్పటికే ఏదైతే గత నెల 22వ తారీఖు అయితే స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది. దాదాపు 100 నియోజకవర్గాల్లో 80 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను అయితే ఖరారు చేసినట్టు తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాకు సంబంధించిన అభ్యర్థులను ఖరారు విషయంలో చర్చ జరగలేదని జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఏదైతే స్క్రీనింగ్ కమిటీ చర్చ నేపథ్యంలోనే ఈ నియోజకవర్గానికి ఈ జిల్లాకు సంబంధించి అభ్యర్థుల కేటాయింపుపై అయితే చర్చ జరిగిందని తెలిసి మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు ఏదైతే ఇల్లెందుకు సంబంధించి కోరం కనకయ్యను, అదేవిధంగా ఇక్కడ కొత్తగూడెం నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అటు ఖమ్మం నుంచి పాలేరు నియోజకవర్గం నుంచి తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా ఏదైతే మదిర నుంచి బట్టి విక్రమార్కన్ అయితే పేర్లు ఖరారు చేసినట్లుగా మనకు తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే ఈ నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే ఆశావాళ్ళు కూడా ఏదైతే ఢిల్లీ చెప్తున్నారో తమకు సీట్ కేటాయించాలని చెప్పేసి ఇప్పటికే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే బలమైన నేతలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలంతా కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వారంతా కూడా తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, తనతో పాటు తన అనుచరులకు కూడా సీటు కావాలని చెప్పేసి ఇప్పటికే అభ్యర్థన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే దాదాపుగా ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ నేపథ్యంలోనే దాదాపు 60 నుంచి 70 సీట్లు ఈ రోజు ఖరారైనట్లుగా తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి దాదాపు 5 సీట్లను మాత్రం ఇప్పటికే ఒక కొలికి వచ్చినట్టుగా తెలుస్తుంది. మిగతా సీట్లు కొంత ఏదైతే ఆశావాదులు, అదే విధంగా ఎక్కువ మంది దరఖాస్తు చేస్తున్నారు. వారందరినీ కూడా ఏదైతే ఫ్లాష్ సర్వే నేపథ్యంలో ఫ్లాష్ సర్వేలో కూడా వారి అభ్యర్థిత్వాన్ని ఏదైతే గెలుపు గుర్రాలనే ముందు పెట్టాలనే ఉద్దేశంతోనే ఇప్పటికే ఆ నేపథ్యంలోనే చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఖమ్మం జిల్లా ఇది కుల రాజకీయాలకు సంబంధించి కూడా ఖమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి రేణుకా చౌదరికి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఖమ్మం నియోజకవర్గం ఖమ్మం సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పించాలని చెప్పేసి ఇప్పటికే ఆమె ఢిల్లీ పెద్దలను కూడా కలిసి మొరపెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే ఇప్పుడు సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించి సత్తుపల్లిలో ఇప్పటికే ఉద్యమ నేతగా ఉన్నటువంటి మానవతారాయి కూడా కొంత ఆందోళన సీట్ కేటాయించాలి, విద్యార్థులకు కూడా కేటాయించాలి. ఉదయపూర్ డిక్లరేషన్ ఇప్పటికే బీసీలకు సంబంధించి కూడా ఇప్పటికే కోరుతున్న పరిస్థితి జిల్లాలో. దాదాపుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి 10 స్థానాలకు సంబంధించి 4 స్థానాలు పూర్తయినట్లుగా మనకు సమాచారం అందుతుంది. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ. తెలంగాణ స్క్రీనింగ్ కాంగ్రెస్ కమిటీ అయితే అభ్యర్థుల టికెట్లను ఖరారు చేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్టీ సీనియర్ నేతలు శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి పోటీ చేయనున్నారు. మరికొన్ని సీట్లలో కూడా అభ్యర్థులపై ఏకాభిప్రాయం వచ్చింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్టీ సీనియర్ నేతలు శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి పోటీ చేయనున్నారు. మరికొన్ని సీట్లలో కూడా అభ్యర్థులపై ఏకాభిప్రాయం వచ్చింది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంతని శ్రీధర్ బాబు, జగిత్యాల జీవన్ రెడ్డి, వేమ్లవాడ ఆది శ్రీనివాస్, కోరుట్ల జువ్వాడి నరసింగరావు, సిరిసిల్ల కేకే మహేందర్ రెడ్డి, మానకొండూరు కవ్వంపల్లి సత్యనారాయణ, పెద్దపల్లి విజయ రమణారావు, ధర్మపురి లక్ష్మణ్ టికెట్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్టీ సీనియర్ నేతలు శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి పోటీ చేయనున్నారు. మరికొన్ని సీట్లలో కూడా అభ్యర్థులపై ఏకాభిప్రాయం వచ్చినట్లు తెలుస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్టీ సీనియర్ నేతలు శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి పోటీ చేయనున్నారు. మరికొన్ని సీట్లలో కూడా అభ్యర్థులపై ఏకాభిప్రాయం వచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్,
రమాదేవి కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో 13 నియోజకవర్గాలు గాను దాదాపు కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ ఇప్పుడు దాదాపు ఒక 7 కాన్స్టిట్యూన్సీలకు అభ్యర్థులను ఖరారు చేసిన సమాచారం ఉంది. అయితే ఈ నేపథ్యంలో అయితే మంతని ఒకటి, వేములవాడ, సిరిసిల్ల, కోరుట్ల మన నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రకటించడం మనకు సమాచారం ఉంది. అయితే కోరుట్ల నుండి నరసింహరావు గారు, జువాన్ నరసింహరావు తను మొదటి నుండి పోటీ చేస్తున్నప్పుడు కూడా అయితే గెలుపు విజేతలకే స్టీరింగ్ కమిటీ టికెట్లను ఖరారు చేసిందని చెప్పుకోవచ్చు. అయితే కరీంనగర్ జిల్లాలో మాత్రం, ఉమ్మడి జిల్లాలో సిరిసిల్లాలో మాత్రం సిరిసిల్ల నియోజకవర్గంలో కేకే మహేందర్ రెడ్డి అంటే దాదాపు ఆయన 2 సార్లు కూడా పోటీ చేసి అతి స్వల్ప ఓట్ల మెజార్టీతో ఓటమించవచ్చు. సరైతే కేటీఆర్ మీద ఐటీ మంత్రి కేటీఆర్ మీద పోటీ చేస్తూ స్వల్ప మెజార్టీతో ఓటమించవచ్చు. సరైతే ఈసారి మాత్రం కేకే మహేందర్ రెడ్డికి మంచి స్థానాలు వీస్తున్నాయని చెప్పేసి, కాంగ్రెస్ కు మంచి మద్దతు లభిస్తుందని చెప్పేసి ఆయన ధీమాతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి వల్ల ఆ సిరిసిల్ల సీట్ ని కైవసం చేసుకుంటానికి కూడా కేకే మహేందర్ రెడ్డి మాత్రం ధీమాతో ఉన్నారు. రమాదేవి అయితే వీరి మంత్రి సిరిసిల్లను వేములవాడ ఆది శ్రీనివాస్ కూడా తనకి మన రమేష్ బాబు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే రమేష్ బాబు పైన అతి స్వల్ప ఓట్ల మెజార్టీతో ఓటమి చేయొచ్చు. సార్ ఈసారి మాత్రం తప్పకుండా గెలుపు తమదేనంటూ కూడా ఆయన కూడా ఆది శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం చూసినట్లయితే 13 నియోజకవర్గాలు గాను కాంగ్రెస్ పార్టీ నుండి దాదాపు 7 నియోజకవర్గాల్లో 7 అభ్యర్థులు, కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేసినట్టు చెప్పుకోవచ్చు. అయితే ధర్మపురిలో మాత్రం అడ్లూరు లక్ష్మణ్ ఎస్సీ నియోజకవర్గం ధర్మపురి, కొప్పుల ఈశ్వరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మంత్రి సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ధర్మపురిలో మాత్రం అతి స్వల్ప ఓట్ల మెజార్టీతో లక్ష్మణ్ గారు ఓటమి చేస్తారు. సరే తను కూడా కోర్టు కూడా వెళ్లారు. స్వల్ప మెజార్టీతో అంటే ఒక 70 వరకే, 70 ఓట్ల వరకే, అంటే 140లో 70 ఓట్లు తేడా వచ్చిందని చెప్పేసి కూడా ఆయన కోర్టు కూడా వెళ్లారు. ఆ కోర్టు కూడా ఇటువైపు తీర్పు కూడా ప్రకటించిన ఇతన్ని దీనిపై ఇంకా వాదపోదాలు కొనసాగుతున్నాయి. రమాదేవి అయితే ఆ స్వల్ప ఓట్లతో ఓటమి చేసిన లక్ష్మణ్ కూడా ఈసారి గెలుపు కాంగ్రెస్ పార్టీ పక్కా గెలుస్తుందని చెప్పేసి ధీమాతోటి వల్ల లక్ష్మణ్ కుమార్ కూడా పక్క ధీమాతోటి ఉన్నారు. రమాదేవి అంటే వేములవాడలో మాత్రం కొంత ఆది శ్రీనివాస్, కేటీఆర్ ఇప్పుడు మన రమేష్ బాబుకు వీళ్ళ టికెట్ రాకపోవడం ఒకటి, లక్ష్మీనరసింహారావు టికెట్ టీఆర్ఎస్ అధికార పార్టీ టికెట్ కేటాయించడంతో అక్కడ కాంగ్రెస్ కు మంచి బలం ఉందని వీస్తుందని చెప్పుకోవచ్చు. అయితే దాంతో ఇప్పుడు వల్ల మన వీళ్ళు అంటే దాదాపుగా ఈ కాంగ్రెస్ పార్టీకి పెద్ద మెజార్టీతో గెలుచుకుంటామని చెప్పి కూడా ధీమాతో ఉన్నారు. రమాదేవి రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ. తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ దాదాపు అభ్యర్థుల జాబితాను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో సీనియర్ నేత జగ్గారెడ్డి పేరు ముందు వరుసలో ఉంది. అలాగే దామోదర రాజనరసింహ పేరు కూడా ఖరారైంది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డి జగ్గారెడ్డి, జహీరాబాద్ ఏ చంద్రశేఖర్, ఆందోలు దామోదర రాజనరసింహ, మెదక్ మైనంపల్లి రోహిత్ రావు, గజ్వెల్ నర్సారెడ్డిగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో సీనియర్ నేత జగ్గారెడ్డి పేరు ముందు వరుసలో ఉంది. అలాగే దామోదర రాజనరసింహ పేరు కూడా ఖరారైంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఉమ్మడి మెదక్ జిల్లాలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో, వైఎస్ఆర్ ప్రభుత్వంలో 9 సీట్లు ఉండే, ఒక సిద్దిపేట మాత్రం హరిస్తా ఉండే. ఇప్పుడు మొత్తానికి చూసుకుంటే ఏదైతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10కి 10 సీట్లు గెలవని ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ అయితే పూర్తి స్థాయిలో కసరత్తు అయితే చేస్తా ఉంది. ముఖ్యంగా జగ్గారెడ్డి గతంలో ప్రభుత్వం ఇంత ఒత్తిడి చేసినప్పటికీ ఆయన గెలవడం అదేవిధంగా కాబట్టి ఆయన గత చాలా రోజులుగా కాంగ్రెస్ లో యాక్టివ్ గా పనిచేస్తా ఉన్నాడు కాబట్టి ఆయన పేరు ముందు వరుసలో ఉంచారు. అదేవిధంగా ఈసారి కూడా అక్కడ మరొకరు పోటీ లేకపోవడంతో ఆయన స్థానిక ఎమ్మెల్యే ఉండడం చేత ఆయన పేరు నిర్ణయించారు, ఆయన పేరు ప్రకటించారు. అదేవిధంగా జహీరాబాద్ లో వికారాబాద్ సంబంధించినటువంటి ఏ చంద్రశేఖర్ గతంలో ఆయన టీడీపీ హయాంలో, అదేవిధంగా కాంగ్రెస్ హయాంలో 2 హయాంలో కూడా మంత్రిగా పనిచేశారు. చాలా సౌమ్యుడు కాబట్టి అక్కడ గతంలో పనిచేసినటువంటి గీతారెడ్డి వయసు మీరడంతో ఆమెకు ఏదైనా ప్రభుత్వం వస్తే కనుక వేరే స్థానంలో ఉంచి ప్రస్తుతం స్థానాన్ని అయితే చంద్రశేఖర్ అయితే కేటాయించారు. మొత్తానికి జహీరాబాద్ టికెట్ చంద్రశేఖర్ పేరును ప్రకటిస్తూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఆందోళనకు సంబంధించి గతంలో 2009-2014 సంవత్సరాల్లో 2 సార్లు కూడా మంత్రిగా పనిచేసినటువంటి దామోదర రాజనరసింహ, అదేవిధంగా 2014లో ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఆయన గత 2 పర్యాలు అంటే గత 10 సంవత్సరాలుగా ఏదైతే ఆంధ్రలో నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని
ప్రజల్లో ఉంటూ ప్రజలతో మమేకమవుతూ పనిచేస్తా ఉన్నాడు కాబట్టి ఆయన కూడా కాంగ్రెస్ లో సీనియర్ నేత. గతంలో వైఎస్ఆర్ పీరియడ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఖచ్చితంగా సీట్ గెలవనే ఉద్దేశంతో ఆయన పేరు కూడా ప్రకటించారు. అదేవిధంగా మైనంపల్లి రోహిత్ రావు మొన్ననే పార్టీలో చేరిండు. గతంలో తన తండ్రి ఇక్కడ రామాయంపేటలో ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి మాట ఇస్తే పని చేస్తారు అనే రకంతో ఈ రోజు మైనంపల్లి రోహిత్ రావుకు పేరు కూడా ప్రకటించారు. అది మెదక్ మైనంపల్లి రోహిత్ కు కేటాయించి కాంగ్రెస్ పార్టీ అయితే నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా గజ్వేల్లో గతంలో 2009లో నర్సారెడ్డి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయనకు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ డీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నారు సిద్దిపేట జిల్లాకు సంబంధించి ఆయన యాక్టివ్ గా ఉన్నాడు కాబట్టి గజ్వేల్తో ప్రస్తుతానికైతే నర్సారెడ్డికి కేటాయించారు. అక్కడ కేసీఆర్ బలంగా ఉన్నప్పటికీ నర్సారెడ్డి గతంలో పనిచేశారు, ప్రజలతో మమేకమై పనిచేస్తా ఉన్నాడు కాబట్టి ఆయన పేరు కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11 సీట్లకు గాను ప్రస్తుతానికైతే 5 సీట్లు కేటాయించడం జరిగింది. 5 సీట్లలో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ 70 లక్ష్యంగా వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా మరికొన్ని సీట్లు ప్రకటించాల్సి ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే ఈ తాజా అప్డేట్. రైట్ రాజు, థ్యాంక్ యూ. తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ అయితే దాదాపు అభ్యర్థుల జాబితాను వెల్లడించింది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీతక్క, కొండా సురేఖతో పాటు మరికొందరు పేర్లపై ఏకాభిప్రాయం వచ్చింది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు సీతక్క, వరంగల్ ఈస్ట్ కొండా సురేఖ, భూపాలపల్లి గండ్ర సత్యనారాయణ, వర్ధన్నపేట కేఆర్ నాగరాజు, పాలకుర్తి ఝాన్సీ రెడ్డి, నర్సంపేట దొంతి మాధవరెడ్డి పేర్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీతక్క, కొండ సురేఖతో పాటు మరికొందరు పేర్లపై ఏకాభిప్రాయం వచ్చింది. ములుగు సీతక్క, వరంగల్ ఈస్ట్ కొండ సురేఖ, భూపాలపల్లి గండ్ర సత్యనారాయణ, వర్ధన్నపేట కేఆర్ నాగరాజు, పాలకుర్తి ఝాన్సీ రెడ్డి, నర్సంపేట దొంతి మాధవరెడ్డి పేర్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీతక్క, కొండ సురేఖతో పాటు మరికొందరు పేర్లపై ఏకాభిప్రాయం వచ్చింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి సతీష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సతీష్, వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి ఇంకా ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి 5 స్థానాలకు సంబంధించి ఒక స్పష్టత వచ్చింది అనేటువంటి అంశాన్ని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి వరంగల్ ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉండగా అందులో ములుగు సీతక్కకు, అదే విధంగా వరంగల్ తూర్పు కొండ సురేఖ, వర్ధన్నపేట కేఆర్ నాగరాజు, నర్సంపేటలో దొంతి మాధవరెడ్డి, పాలకుర్తిలో ఝాన్సీ రెడ్డి, భూపాలపల్లిలో గండ్ర సత్యనారాయణకు సంబంధించినటువంటి పేర్లు ప్రస్తావనకు వచ్చి వాటిపైన ఒక స్పష్టత వచ్చింది అనేటువంటి ప్రచారం అయితే సాగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా ఇక్కడ నుంచి ఇదే అభ్యర్థులకు టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి అనేటువంటి ప్రచారం కూడా సాగుతున్నటువంటి పరిస్థితి. లిస్టు రావడమే తరువాయి ఇక్కడ పూర్తి స్థాయి లోపల మొదటి నుంచి కూడా అటు ములుగు ఎమ్మెల్యే సీతక్క పూర్తి స్థాయి లోపల నియోజకవర్గంలో ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. 12 నియోజకవర్గాలు ఉండగా కేవలం ఒకే ఒక్క స్థానం 11 స్థానాలు బీఆర్ఎస్ కు రాగా ఒక్క స్థానం కాంగ్రెస్ కు వచ్చింది. ఆ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేకే మళ్ళీ సీతక్కకే తిరిగి టికెట్ ఇచ్చేటువంటి అవకాశం మొదటి నుంచి ఉంది. దానికి అక్కడ ములుగు నియోజకవర్గానికి సంబంధించి పోటీ కూడా ఎవరు లేనటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 12 నియోజకవర్గాల్లో పోటీ లేకుండా ఉన్నటువంటి నియోజకవర్గంగా ములుగునైతే చెప్పుకోవచ్చు. తర్వాత మిగతా నియోజకవర్గాల్లో ఒక్కో స్థానం నుంచి 2-3 అభ్యర్థులు ఆ టికెట్ కోసం ఆశిస్తున్నటువంటి పరిస్థితి, కాంగ్రెస్ నాయకులు టికెట్ కోసం ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉండగా మొత్తానికైతే ఈ 5 నియోజకవర్గాలకు సంబంధించి ఒక స్పష్టత వచ్చింది అనేటువంటి ప్రచారం అయితే సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ 5 అభ్యర్థులకు సంబంధించి పూర్తి స్థాయిలో టికెట్లు కూడా అనౌన్స్ అవుతాయి అనేటువంటి ప్రచారం కూడా కాంగ్రెస్ వర్గాల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరి 12 నియోజకవర్గాలకు సంబంధించి మొదటి నుంచి కూడా ఇక్కడ అభ్యర్థులు తమకే టికెట్ అంటూ కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి. వీళ్ళపైన పోటీ పడుతున్నటువంటి అభ్యర్థులకు కూడా మొదటి నుంచి కూడా అవకాశాలు లేకుండా పోయాయి అనేటువంటిది స్పష్టంగా కనబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి
వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోగా 12 నియోజకవర్గాలకు సంబంధించి 128 మంది దరఖాస్తులు సమర్పించారు. తమకు టికెట్ ఆశిస్తూ కూడా 120 మంది మొత్తానికి టికెట్లకు దరఖాస్తులు చేసుకోగా అందులో 26 మందికి సంబంధించినటువంటి పేర్లను అధిష్టాన దృష్టి స్టీరింగ్ కమిటీకి పంపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇందులో ఈ 6 స్థానాలు అటు 5 స్థానాలతో పాటు మరొక స్థానం కూడా ఆ టికెట్లు అనౌన్స్మెంట్ వాళ్ళకి అయ్యేటువంటి అవకాశం ఉంది, వారికే కన్ఫర్మ్ అవుతుంది అనేటువంటి చర్చ కూడా ఇటు కాంగ్రెస్ వర్గాల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి 6 స్థానాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ అభ్యర్థులు వీళ్ళే అనేటువంటి ప్రచారం కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడతాం. రైట్ సతీష్, థ్యాంక్ యూ. తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పలువురు సీనియర్ నేతలు బరిలోకి దిగుతున్నారు. కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పై షబ్బీర్ అలీ పోటీ చేయనున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కామారెడ్డి షబ్బీర్ అలీ, బాల్కొండ సునీల్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ధర్మపురి సంజయ్, బోధన్ సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి మదన్ మోహన్ రావు, బాన్సువాడ సుభాష్ రెడ్డి పేర్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పలువురు సీనియర్ నేతలు బరిలోకి దిగుతున్నారు. కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పై షబ్బీర్ అలీ పోటీ చేయనున్నారు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కామారెడ్డి షబ్బీర్ అలీ, బాల్కొండ సునీల్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ధర్మపురి సంజయ్, బోధన్ సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి మదన్ మోహన్ రావు, బాన్సువాడ సుభాష్ రెడ్డి పేర్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పలువురు సీనియర్ నేతలు బరిలోకి దిగుతున్నారు. కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పై షబ్బీర్ అలీ పోటీ చేయనున్నారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి కిషోర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కిషోర్, అయితే ప్రధానంగా చూసినట్లయితే జిల్లాకు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన నేతలు లిస్టు ఖరారైంది. అలాగే ఇటు ప్రతిపక్షాలకు సంబంధించిన లిస్టు కూడా ఖరారయ్యే అవకాశం కనిపిస్తుంది. మొదటి వారం, రెండో వారంలో ఈ కాంగ్రెస్ సంబంధించి అలాగే బీజేపీకి సంబంధించిన లిస్టు అనౌన్స్ అవుతుందని అటు ఆశావాలు వ్యక్తం చేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే టికెట్ ఆశించిన నేతలు మాత్రం అటు కాంగ్రెస్ సంబంధించిన నేతలు కావచ్చు, బీజేపీకి సంబంధించిన నేతలు కావచ్చు, ఇప్పటికే ప్రజల్లోకి, నియోజకవర్గాలకి గడప గడపకు కాంగ్రెస్ అనే పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి టికెట్ ఆశిస్తున్న నేతలు భారీగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటు నిజామాబాద్ అర్బన్ సంబంధించి అటు ధర్మపురి సంజయ్ తో పాటు ఇటు మహేష్ కుమార్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. కానీ ఇటు ఇప్పటికే అధికారికంగా మాత్రం అనధికారికంగా మాత్రం ఇటు ధర్మపురి డిఎస్ కుమారుడు సంజయ్ మాత్రమే టికెట్ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే అటు జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అటు స్థానికంగా ఉండే సర్వేలు, అలాగే అటు క్యాస్ట్ ఈక్వేషన్ కావచ్చు, అలాగే సామాజిక వర్గము, అలాగే ఇతరత్ర అంశాలను దృష్టిలో పెట్టుకుని ఇటు టికెట్ కన్ఫర్మ్ చేసే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా సుమారు 9 ఉమ్మడి నియోజకవర్గాలకు సంబంధించి 9 నియోజకవర్గాలకు గాను 7 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అటు అర్బన్ నియోజకవర్గానికి చూసినట్లయితే ధర్మపురి సంజయ్, అలాగే ఇటు బోధన్ నియోజకవర్గానికి చూసినట్లయితే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, కామారెడ్డి నియోజకవర్గం చూసినట్లయితే మాజీ మంత్రి షబ్బీర్ అలీ, అలాగే ఎల్లారెడ్డి నియోజకవర్గం చూసినట్లయితే గతంలో జహీరాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన మదన్ మోహన్ రావు, అలాగే బాన్స్వాడకు సంబంధించి చూసినట్లయితే సుభాష్ రెడ్డి, బాల్కొండ చూసినట్లయితే అటు ముత్యాల సునీల్ రెడ్డి వంటి వారు పేర్లు ఖరారైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అధికారికంగా మరికొద్ది రోజుల్లో అది పూర్తి స్థాయిలో వెలువడే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఇప్పటికే వారికి సంబంధించి ఎవరైతే ఉన్నారో ఆశావాహులు ఇప్పటికే ప్రజల్లోకి వెళ్తున్నారు, గడప గడప కాంగ్రెస్ అని వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ప్రధానంగా నియోజకవర్గ సమస్యలను పూర్తి స్థాయిలో అటు ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 1 నుండి 3 లీడర్లు టికెట్ ను ఆశిస్తున్న నేతలు మాత్రం కనిపిస్తున్నారు. అయితే ప్రధానంగా ఇటు అర్బన్ నియోజకవర్గంలో ఇటు సంజయ్ తో పాటు ఇటు మహేష్ కుమార్ గౌడ్ వంటి వారు టికెట్ ఆశిస్తున్నారు. కానీ సంజయ్ కే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆర్మూర్ నియోజకవర్గం చూసినట్లయితే వినయ్ కుమార్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న నేతగా చెప్పుకోవచ్చు. అటు పోటీ లేకుండడంతో వినయ్ కుమార్ రెడ్డికే అటు ఆర్మూర్ నియోజకవర్గం నుంచి టికెట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అటు బోధన్ నుంచి చూసినట్లయితే ఒక మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మాత్రమే
టికెట్ ఆశిస్తున్నారు. ఇటు కరుణాకర్ రెడ్డి వంటి వారు ఉన్నప్పటికీ కూడా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికే టికెట్ వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఇటు బాల్కొండ నియోజకవర్గం చూసినట్లయితే మాజీ విప్ అనిల్ తో పాటు అలాగే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డితో పాటు ఇటు ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి కూడా ముగ్గురు టికెట్ ఆశిస్తున్నారు. అయితే సర్వేల ప్రకారం అటు నియోజకవర్గంగా అలాగే పలుకుబడితో పాటు గత ఎన్నికల్లో సుమారు స్వల్ప తేడాతో మంత్రి ప్రశాంత్ రెడ్డిపై ఓటమి పాలైన సునీల్ రెడ్డికే కాంగ్రెస్ టికెట్ భరించే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అలాగే రూరల్ నియోజకవర్గం చూసినట్లయితే పోటీ గట్టిగా ఉందనే చెప్పవచ్చు. అటు మాజీ ఎమ్మెల్సీలు భూపత్ రెడ్డితో పాటు అరికెల నర్సారెడ్డితో పాటు నగేష్ రెడ్డి కూడా ముగ్గురు కూడా టికెట్ ఆశిస్తున్న నేతలు అని చెప్పుకోవచ్చు. ఎవరికి వారే అధిష్టానం నుంచి టికెట్ వచ్చే కోసం ఎవరికి వారే పావులు కలుపుతున్నట్టు కూడా తెలిసింది. అయితే రూరల్ నియోజకవర్గం సంబంధించి అలాగే జుక్కల్ నియోజకవర్గం సంబంధించి రెండో విడతలో టికెట్ వెలువడే అవకాశం మాత్రం కల్పిస్తుంది. అలాగే కామారెడ్డికి సంబంధించి మాజీ మంత్రి సెబ్బిలారి ఒక్కరే మాత్రమే టికెట్ ఆశిస్తున్న నేతల్లో ముందు వరుసలో ఉన్నారు. ఇప్పటికే సర్వే అనుకూలంగా కూడా మాజీ మంత్రి సెబ్బిరాలికే టికెట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో చూసినట్లయితే గతంలో జాజుల సురేందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొంది అనంతరం అటు గులాబీ కండువా కప్పుకున్నాడు. ప్రస్తుతం మాత్రం అక్కడ సుభాష్ రెడ్డితో పాటు ఇటు జైరాబాద్ సంబంధించి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన మదన్ మోహన్ రావు కూడా టికెట్ ఆశిస్తున్నారు. అయితే సర్వేల ప్రకారం మదన్ మోహన్ రావుకే టికెట్ దక్కే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఇటు బాల్స్వాడ నియోజకవర్గానికి అటు బీఆర్ఎస్ తరఫున పోచారం శ్రీనివాస్ రెడ్డి అక్కడ టికెట్ పొంది మరోసారి బరిలో నిలిచే అవకాశం కనిపిస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం కాసుల బాలరాజు గతంలో 2 సార్లు కూడా ఓటమి పాలైన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కాసుల బాలరాజు ప్లేస్ లో ఇటు సుభాష్ రెడ్డిని అటు ఎల్గారెడ్డి కాన్స్టిట్యూన్సీ సంబంధించిన నేత సుభాష్ రెడ్డిని బరిలో దింపే యోచనలో అటు అధిష్టానం ఉన్నట్టు కూడా తెలిసింది. జుక్కల్ నియోజకవర్గం నుంచి కూడా అటు గంగారంతో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గడువు గంగాధర్ ఇద్దరు కూడా టికెట్ ఆశిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న నేతలు చూసినట్లయితే గతంలో 2-3 సార్లు కూడా ఓటమి పాలైన నేతలే కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వారిని పక్కన పెట్టి కొత్తగా వచ్చే వారిని మాత్రం అవకాశం ఇచ్చే అవకాశం మాత్రం కనిపిస్తుంది. మొత్తానికి మరో వారం రోజుల్లో మొదటి విడత టికెట్ వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ముందుగా 7 అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. మరో 2 స్థానాలకు రెండో విడతలో వెలువడే అవకాశం మాత్రం కనిపిస్తుంది. రైట్ కిషోర్, థ్యాంక్ యూ. తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అందరి చూపు మల్కాజ్గిరి సీటుపై ఉందనడంలో సందేహం లేదు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి వచ్చిన మైనంపల్లి హనుమంతరావుకు ఇప్పటికే దీనిపై హామీ ఇవ్వడంతో ఆయన పేరును దాదాపు ఖరారు చేశారు. ఇక మరిన్ని వివరాలను మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మహేందర్. రమాదేవి, ఎన్నికల వేళ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం చేరికలు వచ్చాయి. దాదాపు ఉన్న వాళ్ళను సద్దుమణించడం, టికెట్ సమయంలో వచ్చే అసంతృప్తిని పూర్తిగా వచ్చే బీఆర్ఎస్ పార్టీకి ఎదురవుతున్న అటువంటి తీరు కాంగ్రెస్ పార్టీకి కూడా రాకుండా ఉండేందుకు దాదాపు పిసిసి జాగ్రత్త పడిందని చెప్పొచ్చు. ఇక సీట్ల వరకు చూస్తున్నట్లయితే దాదాపు ఇటు ఒక్కొక్క నియోజకవర్గం వారిగా చూస్తే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తాండూరులో కిచ్చనగర్ లక్ష్మారెడ్డి మేడ్చల్లో గత సారైన వాళ్ళుగా ఉన్న నేపథ్యం. అయితే ఈసారి తాండూరు నుంచి పోటీ చేసేందుకు సుముఖత చూపడంతో మరి అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి డిసిసిబి ప్రెసిడెంట్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరాడు. తాను తాండూరు నుంచే పోటీ చేస్తానడం అనేది ఒకవైపు దాని నేపథ్యం. అయితే ఇదివరకే ఉన్న అక్కడ సీనియర్ డిప్యూటీ నాయకులు ఉన్నారో ఆయన ఎవరికి కిచ్చనగర్ లక్ష్మారెడ్డికి టికెట్ ఇవ్వాలన్నట్టుగా చెప్పిన నేపథ్యం కనిపించింది. సో తాండూరులో మాత్రం దాదాపు ముఖ్యంగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. దాదాపు ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎందుకంటే గతంలో పైలట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్ తరఫున గెలిచి బీఆర్ఎస్ పార్టీలో చేరడం, మరోవైపు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా మైలేజ్ అనేది తగ్గలేదు. ఒకవేళ పైలట్ రోహిత్ రెడ్డి పార్టీ వీడినా కూడా కాంగ్రెస్ అనేది పటిష్టంగా ఉంది కాబట్టి దాదాపు ఎక్కువ మంది నేతలు అక్కడ కాంగ్రెస్ తరఫున పోటీ చేయడానికి ఇష్టపడుతున్నారు. అటు కిచ్చనగర్ లక్ష్మారెడ్డి కావచ్చు, ఇటు మనోహర్ రెడ్డి కావచ్చు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి మరో 2 నేతలు కూడా అక్కడ బలంగా పోటీ చేసేందుకు చాలా ఇష్టపడుతున్న నేపథ్యం. ఓ రకంగా ఇదంతా కూడా క్యాడర్ మాత్రం దెబ్బతినలేదు. ఏమైనా సరే ఈసారి పైలట్ రోహిత్ రెడ్డిని ఓడించడమే అన్నట్టుగా గెలిచారు. మొదట్లో మహేందర్ రెడ్డి పార్టీ మారుతాడు, కాంగ్రెస్ పార్టీలో చేరుతాడు అనే నేపథ్యంలో దాదాపు ఎవరు కూడా ముందుకు రాలేదు. పోటీ చేస్తామని అక్కడ టార్గెట్ ఇచ్చడం, కాంగ్రెస్ జెండా ఎగరేయడం దాదాపు ఆ రకంగా నడుస్తున్న నేపథ్యం. సో అక్కడ దాదాపు కిచ్చనగర్ లక్ష్మారెడ్డికి టికెట్ ఆశిస్తున్న వేళ ఆయన పేరు ఎక్కువ వినిపిస్తున్నారు. ఇక పరిగిలో రామ్మోహన్ రెడ్డి గతసారి ఆయన ఎమ్మెల్యేగా పనిచేశాడు, పలు పార్టీలో పలు కీలక
పెద్దగా పరిగిలో ఉన్నప్పటికీ ఇటు బీఆర్ఎస్ కాస్త ఎక్కువ ఉన్న నేపథ్యంలో పరిగిలో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈసారి రామ్మోహన్ రెడ్డి గెలవాలి అన్నట్టుగా ఖచ్చితమైన దృష్టితో ఉన్నాడు. అక్కడ కూడా దాదాపు పోటీ కూడా పెద్ద ఎత్తున ఉండే అవకాశం కనిపిస్తుంది. రామ్మోహన్ రెడ్డి కూడా పెద్దగా ఇటు అసంతృప్తి అనేది ఇక్కడ కూడా లేని పరిస్థితి కనిపిస్తుంది ఇటు పరిగిలో. ఇక వికారాబాద్ లో గడ్డం ప్రసాద్ కుమార్ ఆయన కూడా గతసారి పోటీ చేసి బయటపడిన నేపథ్యం మరి ఈసారి ఖచ్చితంగా గడ్డం ప్రసాద్ కుమార్ అక్కడ గెలిచేటట్టుగానే కనిపిస్తుంది. ఆయనకు కూడా ఎక్కువ అసమ్మతి అసంతృప్తి అనేది ఇక్కడ కూడా లేదు. ఖచ్చితంగా కట్టుబడి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ వైపు మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేకి వ్యతిరేకత ఇవన్నీ కూడా బయటకు గడ్డం ప్రసాద్ కు ఎక్కువగా ఉపయోగిస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీలో ఈ మూడు ఇప్పటి వరకు తాండ్రు కావచ్చు, పరిగి కావచ్చు, ఇటు బంపర్ కావచ్చు, దాదాపు ఈ తాండూరు పరిగి వికారాబాద్ ఈ మూట్లలో కూడా ఎక్కువగా అసంతృప్తి అసమ్మతి లేదని చెప్పొచ్చు. సో ఇక్కడ కూడా స్క్రీనింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ ముగ్గురు పేరు దాదాపు ఖరారు చేసినట్టే కనిపిస్తుంది. ఇక షేర్లింగపల్లిలో కూడా రఘునాథ్ యాదవ్ పేరు దాదాపు వినిపిస్తుంది. రఘునాథ్ యాదవ్ ఇక్కడ కూడా తను కూడా పార్టీకి ఎన్నో సేవలు చేసినటువంటి నేపథ్యం ఉన్న నేపథ్యంలో తనకు కూడా వస్తున్న నేపథ్యం. ఇక మల్కాజ్గిరి ఇదైతే పెద్ద హ్యాట్రిక్ గా ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీ అని చెప్పుకోవచ్చు. గతంలో ఇక్కడ ఉన్నటువంటి భారత కూడా పార్టీ మారారు. ఈ మధ్య ఆ శ్రీధర్ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేయడం, అతను నామినేట్ పదవితో తీసుకోవడం, మరి మైనపల్లి కాంగ్రెస్ పార్టీలోకి రావడం, మరి ఇప్పుడు దాదాపు పూర్తిగా విచ్ఛిన్నమైందనే చెప్పొచ్చు కాంగ్రెస్ పార్టీ అక్కడ. ఇప్పుడు మైనంపల్లి గెలుపు మాత్రం ఖచ్చితంగా టికెట్ అయితే ఖరారు చేసుకున్నాడు తనకు, తన కొడుకు మెదక్కు. కాకపోతే మైనంపల్లి మల్కాజ్గిరి మాత్రం దాదాపు ఓటమి పాలయ్యే అవకాశం ఉన్నట్టుగానే కనిపిస్తుంది. సో ఇప్పటికైతే పార్టీలో బలోపేతం చేసినా ఎంత నలకమాన్నా ఎంత ఉజ్జగింపులు చేసినా కూడా మైనంపల్లికి పనిచేసేందుకు దాదాపు కాంగ్రెస్ క్యాడరు ఎక్కడ రాని పక్షం, ఒకవేళ వస్తే కూడా కాంగ్రెస్ తో అనేక ఏళ్ల అనుబంధం ఉన్న వాళ్ళు, పార్టీ కోసం పనిచేసే వాళ్ళు, పార్టీ గెలిపే లక్ష్యంగా ఉన్న కొద్ది గొప్ప మంది మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అక్కడ పనిచేసేందుకు ఇష్టపడుతున్నారు. ఇబ్రహీంపట్నంలో కూడా మల్లెడ్డి రంగారెడ్డి గతసారి ఆయన కూడా పోటీ చేసిన నేపథ్యం. మల్కాజ్గిరి ఇబ్రహీంపట్నంలో కూడా మల్లెడ్డి రంగారెడ్డికి ఇక్కడ కూడా ఇంకో వ్యక్తి అనేది లేని పక్షం కనిపిస్తుంది. ఇటు బీఆర్ఎస్ అధికార పార్టీలో మాదిరి కాకుండా కాంగ్రెస్ పార్టీలో దాదాపు తక్కువ మంది ఉన్నారు. వాళ్ళ పొత్తుగా కేవలం దాదాపు అక్కడ కాంగ్రెస్ నుండి గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిన కాళ యాదవ్ ఉన్నాడు. తర్వాత ఆ కేసు రత్నం కూడా ఆయన పోటీ చేసి ఓడిపోయినప్పుడు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నలుగురు వ్యక్తులు అది టికెట్ ఆశిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకటి సున్నం వసంతం అని స్థానిక ఎంపీటీసీతో పాటు అక్కడ ఎస్ఎల్ ఆయన కూడా పోటీ పడుతున్నాడు. షాబాద్ దర్శన్ అనే వ్యక్తి కూడా ఇటు తను కూడా పోటీలో ఉంది. ఇక భీమ్ భరత్ అనే వ్యక్తి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నాడు. ఇక దాదాపు శంషాబాద్ నుంచి మరికొందరు కూడా స్థానిక లేకపోయినా కూడా దాదాపు చివరి టికెట్ కోసం ఎక్కువగా ఆశిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీతో బలమైన అభ్యర్థి తాండూరు మాట్లాడితే కిచ్చెనగర్ లక్ష్మారెడ్డి తాండూరు నుంచి బరిలో దిగేందుకు పూర్తిగా సిద్ధమైన నేపథ్యంలో మరి అధిష్టానం కూడా దాని దరఖాస్తు కూడా చేస్తున్నాడు. సో ఇదంతా కూడా అప్పటికీ అక్కడ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ అలాగే ఏఐసీ సభ్యుడు రమేష్ మహారాజ్ కూడా అయోమయంలో పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఇటు మనోహర్ రెడ్డి పార్టీలోకి వచ్చిన నేపథ్యంలో పూర్తిగా ఆయన ఆరోగ్యం బాగాలేకున్నా కూడా ఆసుపత్రి బెడ్ నుంచే ఒక వీడియో రిలీజ్ చేశాడు నిన్న. ఎట్టి పరిస్థితుల్లో కిచ్చెనగర్ లక్ష్మారెడ్డికి టికెట్ ఇవ్వండి, నేను పోటీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను కాబట్టి ఆయనకి టికెట్ ఇవ్వాలంటూ నిన్న ఆయన కంటతడి పెట్టారు. పార్టీకి ఎన్నో సేవలు చేశాను, నాకు గౌరవం ఇచ్చి లక్ష్మారెడ్డికి ఇవ్వండి, మనోహర్ రెడ్డి పార్టీలో చేరిన ఎప్పటికే ఇంకా కల్వ సుజాత కూడా దాదాపు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించారు. ఆమె కూడా మీడియా ముందు కన్నీళ్లు పరిమితమయ్యారు. మహిళను నాకు ఒక అవకాశం ఇచ్చారని. దాదాపు ఇలా ఒక్కొక్క నియోజకవర్గం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీలో మాత్రం అసమ్మతి దాదాపు లేదు. ఏ రకంగా అయినా సరే పోటీలో తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో గెలుపుకే కృషి చేసే అవకాశం కనిపిస్తుంది. రైట్ మహేందర్, థ్యాంక్ యూ. తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీనియర్ నేతలు ప్రేమ్ సాగర్ రావు, వినోదుల పేర్లు ముందు వరుసలో ఉన్నాయి. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ కంది శ్రీనివాసరెడ్డి, మంచిర్యాల కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, ఆసిఫాబాద్ శ్యామ్ నాయక్, చెన్నూరు నల్లాల ఓదేల్, ముథోల్ డాక్టర్ కిరణ్ కుమార్, సిర్పూర్ రావి శ్రీనివాస్, నిర్మల్ కుచాడి శ్రీహరిరావు, బెల్లంపల్లి గడ్డం వినోద్ కుమార్ పేర్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీనియర్ నేతలు ప్రేమ్ సాగర్ రావు, వినోదుల పేర్లు ముందు వరుసలో ఉన్నాయి. ఇక
లిస్టుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ కంది శ్రీనివాస్ రెడ్డి, మంచిర్యాల కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, ఆసిఫాబాద్ శ్యామ్ నాయక్, చెన్నూరు నల్లాల ఓదేల్, ముథోల్ డాక్టర్ కిరణ్ కుమార్, సిర్పూరు రావి శ్రీనివాస్, నిర్మల్ కుచాడి శ్రీహరిరావు, బెల్లంపల్లి గడ్డం వినోద్ కుమార్ పేర్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీనియర్ నేతలు ప్రేమ్ సాగర్ రావు, వినోద్ల పేర్లు ముందు వరుసలో ఉన్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, రైట్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పటికే కూడా తన మొదటి జాబితాను కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా దాదాపు 10 నియోజకవర్గాలలో కూడా 8 నియోజకవర్గాలు కూడా అభ్యర్థులను అయితే ప్రకటించేటువంటి పరిస్థితుల్లో ప్రకటించినట్టు కూడా ప్రచారం అయితే జరుగుతుందో. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కావచ్చు, ఇటు ఏదైతే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆదిలాబాద్ ఏదైతే కంది శ్రీనివాస్ రెడ్డి, అదే విధంగా కూడా ఆసిఫాబాద్ కు రేఖా శ్యామ్ నాయక్, అదే విధంగా కూడా సిర్పూర్ కు రవి శ్రీనివాస్, అదే విధంగా కూడా ఏదైతే బెల్లంపల్లికి కూడా గడ్డం వినోద్ మాజీ మంత్రి, అదే విధంగా కూడా చెన్నూరుకి కూడా ఏదైతే మాజీ ప్రభుత్వ వైపు నల్లాల ఓదులు, అదేవిధంగా మంచిర్యాలకు కూడా ముఖ్యంగా ప్రేమ్ సాగర్, అదే విధంగా కూడా కుచాడి నిర్మల్ జిల్లాకు సంబంధించి కూడా కుచాడి శ్రీహరిరావు, అదే విధంగా కూడా మొదలకు సంబంధించి డాక్టర్ కిరణ్ కుమార్ కిరణ్ కుమార్ రెడ్డిలకు సంబంధించినటువంటి పేర్లు అయితే ఇప్పుడు కూడా మొదటి జాబితాలో కూడా ఖరారు చేసినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా దాదాపు చాలా మంది కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఆశావాహులు అయితే తమ నియోజకవర్గాలలో కూడా దరఖాస్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా గతంలో బీజేపీ పార్టీలో పనిచేసినటువంటి గత కొన్ని నెలలు ఏదైతే 3 నెలల క్రితం కూడా బీజేపీ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి కంది శ్రీనివాస్ రెడ్డికి కూడా దాదాపు టికెట్ ఖరాయినట్టు కూడా తెలుస్తుంది. అదే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా అదే సాజిద్ అలీ, మాజీ బీసీసీ అధ్యక్షుడు సాజిద్ అలీతో పాటు గండ్రాజ్ సుజాత కూడా అక్కడ సీట్ ఆశించినటువంటి అక్కడ టికెట్ ఆశించినటువంటి పరిస్థితి. కానీ వాళ్ళిద్దరు కాకుండా కూడా దాదాపు ఏదైతే కంది శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఖరాయినట్టు తెలుస్తుందో, అదే విధంగా కూడా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినట్టు మాత్రం ఆత్రం సక్కు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. కానీ ఈసారి బీఆర్ఎస్ పార్టీ కూడా ఆత్రం సక్కు టికెట్ కేటాయించకుండా అక్కడ జడ్పీ పర్సన్ కూడా టికెట్ కేటాయించింది. ఆ సీటుకు సంబంధించి కూడా అక్కడ ఏదైతే రేఖా శ్యామ్ నాయక్ భర్త, ఏదైతే కానపురం ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్ భర్త శ్యామ్ నాయక్ కూడా ఆ టికెట్ ఆశించి దాదాపు శ్యామ్ నాయక్ పేరు కూడా ఖరారైనట్టు తెలుస్తుంది. అదే విధంగా కూడా కొమరం ఏదైతే అదే జిల్లాకు సంబంధించి కూడా సిర్పూర్ నియోజకవర్గానికి కూడా రవి శ్రీనివాస్ అనేటువంటి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు పేరు అక్కడ కూడా రామరెడ్డి అనేటువంటి మరొక వ్యక్తి కూడా టికెట్ ఆశించింది. కానీ దాదాపు శ్రీనివాస్ పేరే ఖరారైనట్టు తెలుస్తుంది. ఏదైతే బెల్లంపల్లికి సంబంధించి కూడా బెల్లంపల్లిలో కూడా దాదాపు ఒక 5 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా కూడా ఏదైతే ప్రేమ్ సాగర్ వర్గానికి సంబంధించినటువంటి నాథర్ స్వామి కావచ్చు, శ్రీమల శంకర్, అదేవిధంగా కూడా మరొక ఇద్దరితో పాటు ఒక సుజాత అనేటువంటి శారద అనేటువంటి ఒక మహిళ కూడా సీటు ఏదైతే టికెట్ కోసం కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. కానీ అక్కడ మాజీ మంత్రి గడ్డం వినోద్ అయితే కూడా కాంగ్రెస్ అధిష్టానం అయితే మొగ్గు చూస్తున్నటువంటి పరిస్థితిగా ఏదైతే చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా చెన్నూరు నియోజకవర్గంలో దాదాపు 8 మంది కూడా ఇప్పటికే కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది పార్టీ టికెట్ కోసం. కానీ అక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎవరైతే బాలకృష్ణను ఎదుర్కోవడానికి కూడా బలమైన అభ్యర్థిని కూడా అన్వేషిస్తున్న క్రమంలో కూడా ఏదైతే నల్లాలో ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి నల్లాల ఓదెలకు కూడా దాదాపు సీటు ఖరారైనట్టు తెలుస్తుంది. ఆ సీటు కోసం కూడా దాదాపు 2 డాక్టర్లు ఏదైతే డాక్టర్ శ్రీనివాస్ తో పాటు డాక్టర్ రాజా రమేష్, అదేవిధంగా కూడా రామిల్లా రాధికతో పాటు మరొక ఇద్దరు కూడా ఈ టికెట్ ఆశించింది. కానీ అక్కడ టికెట్ దాదాపు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఏదైతే నల్లాల ఓదలు గతంలో ఇక్కడ ప్రభుత్వ విత్తుగా పనిచేసి 3 సార్లు ఎమ్మెల్యే కూడా పనిచేసినటువంటి పరిస్థితులు కూడా అయితేనే కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన నిలబడితేనే ఖచ్చితంగా కూడా బాలకృష్ణకు ఢీ కొట్టే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా అధిష్టానం అయితే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. అదే విధంగా కూడా ఏదైతే నిర్మల్ సంబంధించి కూడా ఉద్యమకారుడు బీఆర్ఎస్ పార్టీలో మొన్నటిదాకా కొన్ని రోజుల క్రితం కూడా కొనసాగినటువంటి ఏదైతే కుచాడి శ్రీహరిరావు కూడా టికెట్ ఆశించారు. కానీ అక్కడ ఏదైతే మంత్రి ఎవరైతే ఇంద్రకరణ్ రెడ్డికి అయినా కూడా కొంత పొంతన లేకపోవడంతో కూడా ఆ పార్టీ కూడా ఆయన కూడా ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ లో కలిసి అక్కడ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఏదైతే శ్రీహరిరావుకి కేటాయించడం జరుగుతుంది. అది కేటాయించే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ గతంలో బీఆర్ఎస్ లో పనిచేసినటువంటి ఒక జెడ్పీటీసీ కూడా ఏదైతే బీఆర్ఎస్ రాజీనామా చేసుకుని టికెట్ ఆశించింది. కానీ అయినా కాకుండా కూడా శ్రీహరిరావుకి టికెట్ దక్కే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అదే విధంగా కూడా ఏదైతే మొదలుకు సంబంధించి కూడా విఠల్ రెడ్డి మీద కూడా సరైన నాయకుడు కాంగ్రెస్ పార్టీకి విఠల్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చేటువంటి ఉన్నటువంటి వ్యక్తి డాక్టర్ కిరణ్ కుమార్ కూడా గతంలోనే అనేక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి, ప్రజాసేవలు ఉన్నటువంటి వ్యక్తి డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి వైపు కూడా ఏదైతే అధిష్టానం చూస్తాం. ఏదేమైనప్పటికీ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 8 నియోజకవర్గాలలో దరిదాపు సీట్లు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీట్లు అయితే ఖరారైనట్టు తెలుస్తుంది. ఇక ఏదైతే కావచ్చు బోత్ కావచ్చు 2 నియోజకవర్గాలలో టికెట్ల విషయంలో కూడా కొంత గందరగోళ పరిస్థితి ఉన్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. రైట్ అరుణ్, థ్యాంక్ యూ.
తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ స్వయంగా పోటీ చేస్తున్నారు. పార్టీలో సీనియర్లతో పాటు ఇతర పార్టీల నుంచి వచ్చిన కొందరు నేతలకు కూడా బెర్త్ ఖాయమైందని తెలుస్తోంది. ఇక దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ రేవంత్ రెడ్డి, షాద్నగర్ వీరవల్లి శంకర్, కొల్లాపూర్ జూపల్లి కృష్ణారావు, అచ్చంపేట వంశీకృష్ణ, అలంపూర్ సంపత్ కుమార్, కల్వకుర్తి కసిరెడ్డి నారాయణ రెడ్డి, నాగర్ కర్నూల్ కుచకుల రాజేష్ రెడ్డి, నారాయణపేట ఎర్ర శేఖర్, మహబూబ్ నగర్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, గద్వాల్ సరిత తిరుపతయ్య, జడ్చెల్ల అనిరుద్ రెడ్డి వీరి పేర్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా దాదాపు ఖరారైంది. ఏకాభిప్రాయం కుదిరే 70 స్థానాలకు కాంగ్రెస్ లిస్ట్ని అయితే ఫైనల్ చేసింది. అంతేకాకుండా స్క్రీనింగ్ కమిటీ సమావేశమై మెజారిటీ ఉన్న స్థానాలకైతే అభ్యర్థులను ఫైనల్ చేసే యోచనలో ఉంది. అయితే దాదాపుగా కూడా ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 10 లోపు వస్తుందని కాంగ్రెస్ అంచనా వేస్తున్న నేపథ్యంలో అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూకుడు పెంచాలని కూడా కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇదే విషయానికి సంబంధించి కూడా ఒకసారి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి 14 నియోజకవర్గాలకు గాను 14 నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికీ అభ్యర్థులను అయితే ఖరారు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఒక అభ్యర్థులను చూసుకున్నట్టయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు కొడంగల్ చూసుకుంటే కొడంగల్లో రేవంత్ రెడ్డి, షాద్నగర్ వీరవల్లి శంకర్, ఇటు కొల్లాపూర్ వచ్చేసి జూపల్లి కృష్ణారావు, అచ్చంపేట వంశీకృష్ణను ఖరారు చేసింది. అంతేకాకుండా అలంపూర్ సంపత్ కుమార్, ఇటు కల్వకుర్తి కసిరెడ్డి నారాయణ రెడ్డి, నాగర్ కర్నూల్ కూచుకుల రాజేష్ రెడ్డి, నారాయణపేట ఎర్ర శేఖర్, మక్తల్ కొత్తకోట సిద్ధార్థ్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర జి మధుసూదన్ రెడ్డి, వనపర్తి మేఘారెడ్డి, గద్వాల్ సరితా తిరుపతయ్య, ఇటు జడ్చెల్ల అనిరుద్ రెడ్డిలను బరిలో దించేందుకైతే కాంగ్రెస్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. 14 నియోజకవర్గాల అభ్యర్థుల జాబితానైతే ఫైనల్ చేసే యోచనలో అయితే ఉంది. ఇదే అభ్యర్థులను ఖరారు చేసే విధంగా కూడా ఇటు స్క్రీనింగ్ కమిటీ కూడా ఫైనల్ చేసిందిగా కూడా తెలుస్తుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి 14 నియోజకవర్గాలకు గాను 14 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను అయితే స్క్రీనింగ్ కమిటీ మొత్తానికైతే ఫైనల్ చేసింది. ఇప్పటికే కూడా అభ్యర్థులు వాళ్ళ స్థానిక నియోజకవర్గంలో ప్రచారంలో కూడా దూకుడు పెంచినట్టుగా కూడా తెలుస్తుంది. ఇది ఇక్కడి పరిస్థితి.